హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 7th ఆర్టికల్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. దాని నెక్స్ట్ 8th ఆర్టికల్ చూసుకుంటే మనకి ఏం చెప్తుందంటే, భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు అని చెప్తుంది. అంటే ఏదైతే విదేశాల్లో నివసిస్తున్న భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిగే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ కావాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు తల్లిదండ్రులు తమ సంతానం పేర్లను రాయబారి కార్యాలయంలో సంవత్సరంలోగా నమోదు చేసుకోవాలి. అంటే వారికి పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టిన తేదీ నుంచి సంవత్సరం లోపు వారు ఏం చేయాలంటే, వారి పేర్లను రాయబారి కార్యాలయంలో సంవత్సరంలోగా నమోదు చేసుకోవాలన్నమాట. సో అటువంటి వారికి కూడా మన భారత ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే పౌరసత్వం కల్పిస్తుంది అన్నమాట. సో 8th ఆర్టికల్ ఏం చెప్తుందంటే, విదేశాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి కలిగే సంతానాన్ని కూడా భారత పౌరసత్వం ఇస్తుంది. ఎలా? ఈ విధంగా అన్నమాట. ఎలాగా? వారి పేర్లను రాయబారి కార్యాలయంలో సంవత్సరంలోగా నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న అందరికీ కూడా భారత పౌరసత్వం లభిస్తుంది చెప్తుంది. ఓకేనండి. సో అలాగే ఈ వీడియోస్ ఇంకా మాకు ఎంకరేజ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.